స్వామివారికి అతి ఇష్టమైనటువంటి సపాత ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను తప్పక చూడండి. భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం వీక్షకులకు స్వాగతం. కలియుగంలో కష్టాలు తీర్చే ప్రత్యక్ష దైవము శ్రీ సత్యనారాయణ స్వామి. కష్టాలు తీరాలన్నా, సంపదలు సుఖశాంతులు లభించాలన్నా సత్యనారాయణ స్వామి యొక్క వ్రత విధానము మనకు సంప్రదాయంలో చెప్పబడి ఉంది. జీవితంలో ఎందరో ఎన్నో రకాలైనటువంటి కష్టాలకు గురవుతూ ఉంటారు. కొందరికి ఉద్యోగ సమస్యలు, కొందరికి వ్యాపారంలో నష్టాలు, కొందరికి కుటుంబంలో మనస్పర్ధలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు. ఈ సమస్యలన్నిటికీ కూడా ఒక చక్కటి మార్గము మన మహర్షులు ఉపదేశించటం జరిగింది. అదే శ్రద్ధాభక్తులతో కూడి ఆచరించవలసినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం. ఈరోజు ఈ వీడియోలో మనము శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము చేయటానికి అనుకూలమైనటువంటి రోజుల గురించి, అలాగే ఈ యొక్క వ్రతము చేయటానికి కావలసిన పూజా సామాగ్రి, వ్రత విధానము, ఇంట్లోనే ఏ విధంగా సులభముగా ఈ విధంగా వ్రతాన్ని మనం ఆచరించవచ్చు అనేటటువంటి పద్ధతిని తెలుసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరని మా మనవి. ఎందుకంటే సంపూర్ణ వ్రత విధానము తెలిసినట్లయితే, అందులో మీకు ఉన్నటువంటి విషయాలు బాగా అర్థమైనట్లయితే, అందుయందు మీకు శ్రద్ధాభక్తులు కలిగి పరిపూర్ణమైన మనసుతో దీన్ని ఆచరించగలరు. అప్పుడు వ్రతము యొక్క ఫలితము కూడా పరిపూర్ణముగా మీకు లభిస్తుంది. అందుకోసమని మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడానికి అనుకూలమైనటువంటి తిథి గురించి తెలుసుకుందాం. అదే పౌర్ణమి తిథి. ఎందుకు పౌర్ణమి తిథి రోజు మనం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడానికి పూనుకోవాలి అంటే, పౌర్ణమి తిథి యందు చంద్రుని యొక్క కిరణాలు పరిపూర్ణముగా భూమిపై ప్రసరించటం జరుగుతుంది. తద్వారా మనిషి యొక్క శరీరము మరియు మనస్సు సాత్విక లక్షణాన్ని కలిగి ఉంటుంది. సాత్విక లక్షణాలు కలిగినటువంటి మనస్సుతో, శ్రద్ధతో, భక్తితో మనము పూజా విధానాన్ని నిర్వహించినట్లయితే ఆ యొక్క ఫలితము కూడా మనకు పరిపూర్ణముగా లభిస్తుంది. అందుచేత పౌర్ణమి తిథి చాలా అనుకూలమైనటువంటి తిథిగా మనం చెప్పుకుంటున్నాం. అలానే కాకుండా ఏ శుభ సందర్భములో అయినా సరే, వివాహము కావచ్చు, గృహప్రవేశము కావచ్చు, ఇంకా ఎటువంటి శుభకార్యము రోజైనా కూడా మనము ఈ యొక్క వ్రతాన్ని మన కుటుంబమునందు నిర్వహించుకోవచ్చు. రాబోయేటటువంటి జ్యేష్ఠ పౌర్ణమి ఎంతో విశిష్టత కలిగింది. ఆ రోజు భక్తులందరూ కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించి ఫలితాన్ని పొందవలసిందిగా మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము నిర్వహించటానికి కావలసినటువంటి పూజా సామాగ్రి గురించి తెలుసుకుందాం, వ్రత విధానాన్ని గురించి తెలుసుకుందాం, మరియు నిర్వహించిన తరువాత కలిగేటటువంటి ఫలితాలను గురించి కూడా మనం విశ్లేషించుకుందాం. పూజ ప్రారంభించడానికి ముందే మనం పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. ఏమేమి పూజా సామాగ్రి కావాలో ఒక్కసారి గమనించండి. శ్రీ సత్యనారాయణ స్వామి వారి పటము, పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, 5 రకాల పండ్లు, తమలపాకులు, వక్కలు, పూలమాలలు, పంచామృతాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, అలాగే కలశం కోసం ఒక రాగి లేదా వెండి చెంబు, పచ్చటి మామిడి ఆకులు మరియు ఒక పీచు ఉన్న కొబ్బరికాయ కావాలి. ఇక ఈ పూజలో అన్నిటికంటే ముఖ్యమైనది సపాత ప్రసాదం. దీనిని సత్యనారాయణ స్వామి ప్రసాదము లేదా రవ ప్రసాదం అని కూడా అంటారు.
దీని తయారీలో ఒక రహస్యం ఉంది. ప్రసాదానికి వాడే గోధుమ నూక, పంచదార లేదా బెల్లము, నెయ్యి, పాలు, అరటిపండ్లు అన్నీ సమాన పాలుగా ఉండాలి. అంటే సపాతము అంటే 1/4 కొలతలో మనం తీసుకోవాలి. ఉదాహరణకు సపావు కిలో నూక తీసుకుంటే మిగిలిన పదార్థాలు కూడా అదే కొలతలో ఉండాలి. ఈ ప్రసాదం స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది. చేసే రోజు ఉదయమే లేచి తలస్నానము చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంలో ఒక పీటను అమర్చి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీటపై ఎర్రటి లేదా తెల్లటి కొత్త వస్త్రాన్ని పరిచి దానిపై శ్రీ సత్యనారాయణ స్వామి ఫోటోను ఉంచాలి. మన హిందూ సంప్రదాయంలో ఏ పూజ చేసినా మొదట విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. పూజ నిర్విఘ్నంగా కొనసాగటం కోసం పసుపుతో చిన్న గణపతిని చేసి ఒక తమలపాకుపై ఉంచాలి. గణపతికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి అక్షతలతో పూజించాలి. ఆ తరువాత కలశ స్థాపన చెయ్యాలి. ఒక రాగి చెంబులో నీరు పోసి అందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షతలు, ఒక నాణెము వేసి పైన మామిడి ఆకులు పెట్టి కొబ్బరికాయను ఉంచాలి. దీనిని వరుణ దేవునిగా భావించి పూజించాలి. అనంతరం పూజ చేసే దంపతులు లేదా భక్తులు తమ చేతులకు రక్షాబంధనం కట్టుకోవాలి. ఏర్పాటు పూర్తయిన పిమ్మట మన పెద్దలు నిర్ణయించిన ప్రకారము షోడశోపచార విధానములతో మనం పూజను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ విధానం ఏ విధంగా చేయాలి అనేటటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. ఈ షోడశోపచార పూజా విధానం అనేటటువంటిది 16 రకములైనటువంటి భావముతో కూడి ఉంటుంది. పరిశీలిద్దాం. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ఆవాహనం సమర్పయామి అంటే స్వామిని ఆహ్వానించటం. ఓ ప్రభు, నా హృదయములో నివసించండి, నా మనస్సును మీ ఆలయముగా స్వీకరించండి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ఆసనం సమర్పయామి. ఆసనాన్ని సమర్పించడం. నా స్థిరమైనటువంటి భక్తినే మీ సింహాసనంగా అర్పిస్తున్నాను స్వామి అని చెప్పటం. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. పాద్యం సమర్పయామి. పాదాలను కడగటానికి నీరు సమర్పించటం. ఓ ప్రభో, నా పాపాలను కడిగి మీ మార్గములో నడిచే శక్తిని ప్రసాదించండి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. అర్ఘ్యం సమర్పయామి. గౌరవార్థం అర్ఘ్యాన్ని సమర్పించటం. నా జీవితము, కర్మలు, గౌరవం అన్నీ మీకే సమర్పిస్తున్నాను ఓ దేవదేవా అని అర్ఘ్యాన్ని సమర్పించటం. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ఆచమనీయం సమర్పయామి. త్రాగుటకు నీరు సమర్పించటం. అంటే నా వాక్కు, మనస్సు, ఆలోచనలు పవిత్రంగా ఉండేలా అనుగ్రహించు స్వామి అని అంతరార్థములో వేడుకోవటం. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. స్నానం సమర్పయామి. అభిషేకించటం. ఇందులోని పరమార్థం నా అజ్ఞానాన్ని, అహంకారాన్ని, దుర్గుణాలను తొలగించి నన్ను శుద్ధి చేయి నాయనా అని వేడుకోవటం. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. వస్త్రం సమర్పయామి. భగవంతునికి వస్త్ర సమర్పణ గావించటం. ఇందులోని పరమార్థం ధర్మమే నా వస్త్రమై నన్ను ఎల్లప్పుడూ రక్షించుగాక ఓ పరంధామ అని వేడుకోవటం. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పించటం. ఇందులోని పరమార్థం జ్ఞానము, కర్తవ్య బోధ, నియమాచరణాలను ప్రసాదించండి స్వామి అని వేడుకోవటం. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. గంధం సమర్పయామి. స్వామికి చందనాన్ని సమర్పించటం. పరమార్థము నా జీవితం మీ కృపతో సుగంధభరితముగా సద్గుణాలతో నిండిపోవాలి స్వామి అని వేడుకోవటం. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. పుష్పం సమర్పయామి. పూలు సమర్పించటం.
ప్రేమ, భక్తి, దయ, క్షమ, వినయం అనే హృదయ పుష్పాలను మీకు నేను అర్పిస్తున్నాను అని భావన చేయటం. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. ధూపం సమర్పయామి. ధూపాన్ని సమర్పించటం. నా సత్కర్మల పరిమళము లోకమంతా వ్యాపించుగాక అని స్వామిని వేడుకోవటం. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. దీపం సమర్పయామి. దీపారాధన చేయటం. ఓ భగవంతుడా, సత్యదేవ, అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతి నాకు ప్రసాదించు అని వేడుకోవటం. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. నైవేద్యం సమర్పయామి. ఆహారాన్ని సమర్పించటం. పరమార్థము, ఈ శరీరము, ప్రాణము, సంపద అన్నీ నీ ప్రసాదమే నాయన, వాటిని నీకే అర్పిస్తున్నాను అని భావన చేసి సమర్పించటం. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలాన్ని సమర్పించటం. ఈ సేవను నువ్వు సంతోషముగా స్వీకరించి నాపై నీ అనుగ్రహాన్ని కురిపించు అని వేడుకోవటం. ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః. నీరాజనం సమర్పయామి. కర్పూర హారతి ఇవ్వటం. ఓ పరంధామ, నీ దివ్య తేజస్సు నా జీవితాన్ని ప్రకాశింపచేయుగాక అనేటటువంటి భావనతో కూడినటువంటి సేవ. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. నమస్కారం సమర్పయామి. ప్రణామం చేయటం. నా అహంకారాన్ని విడిచి సంపూర్ణ శరణాగతితో మీ యొక్క పాదాలకు నేను నమస్కరిస్తున్నాను తండ్రి అని వేడుతూ నమస్కారాన్ని సమర్పించటం. ఈ విధముగా మనము షోడశ ఉపచార పూజలను భావనతో, శ్రద్ధతో, భక్తితో స్వామికి సమర్పించాలి. షోడశోపచార పూజా విధానము పూర్తి అయిన తర్వాత తదుపరి నిర్వహించవలసినటువంటిది అష్టోత్తర శతనామావళి పూజా విధానము. అది ఏ విధంగానో ఇప్పుడు చూద్దాం. శ్రీ సత్యనారాయణ స్వామి వారి అష్టోత్తర శతనామావళి పఠిస్తూ ఒక్కొక్క పుష్పాన్ని తీసుకొని స్వామివారి పాదాలకు సమర్పిస్తూ ఈ పూజను నిర్వహించుకోవాలి. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యాత్మనే నమః. ఓం సత్యభూతాయ నమః. ఓం సత్యపురుషాయ నమః. ఓం సత్యనాథాయ నమః. ఓం సత్యసాక్షినే నమః. ఓం సత్యయోగాయ నమః. ఓం సత్యజ్ఞానాయ నమః. ఓం సత్యజ్ఞానప్రియాయ నమః. ఓం సత్యనిదయే నమః. ఓం సత్యసంభవాయ నమః. ఓం సత్యప్రభవే నమః. ఓం సత్యేశ్వరాయ నమః. ఓం సత్యకర్మణే నమః. ఓం సత్యపవిత్రాయ నమః. ఓం సత్యమంగళాయ నమః. ఓం సత్యగర్భాయ నమః. ఓం సత్యప్రజాపతయే నమః. ఓం సత్యవిక్రమాయ నమః. ఓం సత్యసిద్ధాయ నమః. ఓం సత్యాచ్యుతాయ నమః. ఓం సత్యవీరాయ నమః. ఓం సత్యబోధాయ నమః. ఓం సత్యధర్మాయ నమః. ఓం సత్యాగ్రజాయ నమః. ఓం సత్యసంతుష్టాయ నమః. ఓం సత్యవరాహాయ నమః. ఓం సత్యపారాయణాయ నమః. ఓం సత్యపూర్ణాయ నమః. ఓం సత్యౌషధాయ నమః. ఓం సత్యశాశ్వతాయ నమః. ఓం సత్యప్రవర్ధనాయ నమః. ఓం సత్యవిభవే నమః. ఓం సత్యజ్యేష్ఠాయ నమః. ఓం సత్యశ్రేష్ఠాయ నమః. ఓం సత్యవిక్రమిణే నమః. ఓం సత్యధన్వినే నమః. ఓం సత్యమేధాయ నమః. ఓం సత్యాధీశాయ నమః. ఓం సత్యక్రతవే నమః. ఓం సత్యకాలాయ నమః. ఓం సత్యవత్సలాయ నమః. ఓం సత్యవసవే నమః. ఓం సత్యమేఘాయ నమః. ఓం సత్యరుద్రాయ నమః. ఓం సత్యబ్రహ్మణే నమః. ఓం సత్యామృతాయ నమః. ఓం సత్యవేదాంగాయ నమః. ఓం సత్యచతురాత్మనే నమః. ఓం సత్యభోక్త్రే నమః. ఓం సత్యశుచయే నమః. ఓం సత్యార్జితాయ నమః. ఓం సత్యేంద్రాయ నమః. ఓం సత్యసంగరాయ నమః. ఓం సత్యస్వర్గాయ నమః. ఓం సత్యనియమాయ నమః. ఓం సత్యమేధాయ నమః.
ఓం సత్యవేద్యాయ నమః. ఓం సత్యపీయూషాయ నమః. ఓం సత్యమాయాయ నమః. ఓం సత్యమోహాయ నమః. ఓం సత్యసురానందాయ నమః. ఓం సత్యసాగరాయ నమః. ఓం సత్యతపసే నమః. ఓం సత్యసింహాయ నమః. ఓం సత్యమృగాయ నమః. ఓం సత్యలోకపాలకాయ నమః. ఓం సత్యస్థితాయ నమః. ఓం సత్యదిక్పాలకాయ నమః. ఓం సత్యధనుద్ధరాయ నమః. ఓం సత్యాంబుజాయ నమః. ఓం సత్యవాక్యాయ నమః. ఓం సత్యగురవే నమః. ఓం సత్యన్యాయాయ నమః. ఓం సత్యసాక్షినే నమః. ఓం సత్యసంవృతాయ నమః. ఓం సత్యసంప్రదాయ నమః. ఓం సత్యవహ్నయే నమః. ఓం సత్యవాయువే నమః. ఓం సత్యశిఖరాయ నమః. ఓం సత్యానందాయ నమః. ఓం సత్యాదిరాజాయ నమః. ఓం సత్యశ్రీపాదాయ నమః. ఓం సత్యగుహ్యాయ నమః. ఓం సత్యోదరాయ నమః. ఓం సత్యహృదయాయ నమః. ఓం సత్యకమలాయ నమః. ఓం సత్యనాళాయ నమః. ఓం సత్యహస్తాయ నమః. ఓం సత్యబాహవే నమః. ఓం సత్యముఖాయ నమః. ఓం సత్యజిహ్వాయ నమః. ఓం సత్యదంష్ట్రాయ నమః. ఓం సత్యన్యాసికాయ నమః. ఓం సత్యశ్రోత్రాయ నమః. ఓం సత్యచక్షసే నమః. ఓం సత్యశిరసే నమః. ఓం సత్యముకుటాయ నమః. ఓం సత్యాంబరాయ నమః. ఓం సత్యాభరణాయ నమః. ఓం సత్యాయుధాయ నమః. ఓం సత్యశ్రీవల్లభాయ నమః. ఓం సత్యగుప్తాయ నమః. ఓం సత్యపుష్కరాయ నమః. ఓం సత్యధృతాయ నమః. ఓం సత్యభామారతాయ నమః. ఓం సత్యగృహరూపిణే నమః. ఓం సత్యప్రహరణాయుధాయ నమః. ఇది సత్యనారాయణాష్టోత్తరశతనామావళిః. శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము ఆచరించే విధానములో తరువాతి అతి ముఖ్యమైనటువంటి అంశము 5 అధ్యాయాల పారాయణము. ఈ 5 అధ్యాయాల పారాయణము ఎంతో ఉన్నతమైనది, జ్ఞానశ్రేష్టమైనది. ఎందుకు అంటే స్వామివారి కృపకు పాత్రులైనటువంటి భక్తుల జీవిత విశేషాలు, సాక్షిభూతముగా ఉన్నటువంటి ఘట్టాలు మనకిక్కడ కనబడబోతున్నాయి. ఆ విశేషాలను క్షుణ్ణంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి అధ్యాయం ప్రకారం ఒకసారి నారద మహర్షి ముల్లోకాలను సంచరిస్తూ భూలోకానికి వచ్చారు. అక్కడ మానవులు తమ పూర్వకర్మల వల్ల వ్యాధులు, పేదరికము, మానసిక కష్టాలతో బాధపడటం చూసి నారదుడు ఎంతో చలించిపోయాడు. వారి బాధలను ఎలా తొలగించాలో తెలియక నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ శంఖ చక్ర గదాధారి అయిన శ్రీ మహావిష్ణువును దర్శించుకొని, స్వామి, భూలోకములో ప్రజలు పడుతున్న కష్టాలు చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. వారి బాధలు తొలగిపోయే సులభమైన మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి మందహాసముతో, నారద, కలియుగములో మానవుల కష్టాలన్నింటినీ పోగొట్టి వారికి భోగ భాగ్యాలను ఇచ్చే ఒక వ్రతం ఉంది. అదే శ్రీ సత్యనారాయణ వ్రతము. దీనిని ఎవరైనా సాయంత్రం వేళ భక్తితో ఆచరిస్తే వారి కష్టాలన్నీ నశించి మరణానంతరము మోక్షము లభిస్తుంది అని చెప్పారు. ఈ విధముగా మొదటి అధ్యాయం ముగుస్తుంది. ఇప్పుడు మొదటి అధ్యాయాన్ని మనం అందరం కూడా విన్నాం కదా. ఇందులో దాగినటువంటి పరమార్థాన్ని కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నారద మహర్షి ఒక గురువుగా తన యొక్క శిష్యుల కష్టము చూడలేక భూమండలముకు వచ్చినప్పుడు మానవుల యొక్క కష్టాలను చూసి తాను చెలించిపోయి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడం జరిగింది. అంటే తాను అక్కడ గురువుగా బాధ్యత తీసుకున్నారు. అటువంటి మహానుభావులు నారద మహర్షి. ఆయన విష్ణుమూర్తిని అడగడము చేతనే ఆ రోజు దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ యొక్క వ్రత విధానాన్ని బోధించడం జరిగింది. తద్వారా ఈ రోజు వరకు కూడా యావత్తు సృష్టిలో ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి వ్రతము ఆచరణలో ఉంది. ఇదంతా కూడా నారద మహర్షి వారి పుణ్యమే. కాబట్టి
ఆ మహర్షికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. అలాగే సత్యనారాయణుడు అనేటటువంటి పేరులో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం కొంతవరకు తెలుసుకుందాం. సత్యమే దైవమై నిలచినటువంటి తేజోమూర్తి. సత్యం దైవ రూపాన్ని ధరిస్తే ఏ విధంగా ఉంటుందో, సత్యమే దైవమైతే సత్యమే దైవము అని చెప్పటం, సత్యమే దైవము రూపాన్ని ధరిస్తే ఏ విధంగా ఉంటుందో, అటువంటి దైవ తత్వము రూపాన్ని ధరిస్తే ఏ విధంగా ఉంటుందో ఆయనే సత్యనారాయణమూర్తి. ఇది ఇందులోని నిగూఢంగా దాగి ఉన్నటువంటి పరమార్థము. అటువంటి సత్యసంధుడైనటువంటి సత్యవాక్ సంపన్నుడైనటువంటి సత్య దేవుడు మనకు ఈ యొక్క వ్రతము అనేటటువంటి విధానంలో అనుగ్రహాన్ని కురిపించటం జరుగుతుంది. ఇప్పుడు మనము 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయంలో స్వామివారి మహిమ ఎలా వ్యక్తమైందంటే, కాశీనగరంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన చాలా నీతిమంతుడు, కానీ తీవ్రమైన దరిద్రంతో ప్రతిరోజు భిక్షాటన చేస్తూ జీవించేవాడు. భక్తుల పాలిటి కల్పతరువైనటువంటి సత్యనారాయణ స్వామి ఆ బ్రాహ్మణుడిపై జాలిపడి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో అతని ముందుకు వచ్చాడు. నాయనా, నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? నువ్వు శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించు, నీ దరిద్రం అంతా తొలగిపోతుంది అని వ్రత విధానాన్ని చెప్పి మాయమయ్యాడు. ఆ బ్రాహ్మణుడు మరుసటి రోజే భక్తితో ఆ వ్రతాన్ని ఆచరించాడు. వెంటనే అతని దరిద్రం తొలగిపోయి మహాధనవంతుడయ్యాడు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు తన ఇంట్లో వ్రతము చేసుకుంటూ ఉండగా ఒక పేద కట్టెలు అమ్ముకునేటటువంటి వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆ పూజను చూసి ప్రసాదాన్ని స్వీకరించి వ్రత విశిష్టతను అడిగి తెలుసుకున్నాడు. తాను కూడా కట్టెలు అమ్మగా వచ్చినటువంటి డబ్బుతో స్వామివారి వ్రతాన్ని భక్తితో ఆచరించాడు. ఫలితంగా ఆ కట్టెలవాడు కూడా ధనవంతుడై సుఖ సంతోషాలతో జీవించాడు. ఇంతటితో 2వ అధ్యాయము సమాప్తము. 2వ అధ్యాయం నుంచి మనము తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటంటే, భగవంతుని కృపకు పాత్రులు కావాలి అంటే కావలసినటువంటి అర్హత ధనికులుగా ఉండటమో పేదగా ఉండటమో కాదు. శ్రద్ధ భక్తితో ఆయన యొక్క శరణాగతిని వేడటం. అప్పుడు మాత్రమే ఆయన అనుగ్రహం మనకు లభిస్తుంది. ఆ సత్యమైనటువంటి మార్గములో పయనించమని, ఆ భక్తి శ్రద్ధాపూర్వకమైనటువంటి సత్య మార్గములో పయనిస్తే ఆయన అనుగ్రహము చాలా సులభతరమవుతుంది అని చెప్పటమే ఈ యొక్క 2వ అధ్యాయంలోని నిగూఢార్థము. ఇప్పుడు మనము తదుపరి 3 మరియు 4 అధ్యాయాలను పరిశీలిద్దాం. 3 మరియు 4వ అధ్యాయాలు మనకు గొప్ప నీతిని నేర్పుతాయి. ఉల్కాముకుడనేటటువంటి రాజు పూజ చేస్తుండగా సాధువు అనే ఒక పెద్ద వ్యాపారి అక్కడికి వచ్చాడు. తనకు సంతానం కలిగితే ఈ వ్రతము చేస్తానని స్వామివారికి మొక్కుకున్నాడు. కొంతకాలానికి స్వామివారి అనుగ్రహముతో అతనికి ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు కళావతి అని పేరు పెట్టాడు. కానీ ఆ వర్తకుడు అహంకారముతో వ్యాపార తొందరలో స్వామివారి వ్రతాన్ని చేయటం మరచిపోయాడు. దాంతో స్వామివారికి ఆగ్రహం వచ్చింది. ఆ వర్తకుడు తన అల్లుడితో కలిసి వ్యాపార నిమిత్తం రత్నపురానికి వెళ్ళినప్పుడు అక్కడ రాజుగారి రాజభవనంలో దొంగతనం జరుగుతుంది. ఆ దొంగలు ఆ నగలను ఈ వర్తకుని దగ్గర పడేసి పారిపోతారు. భటులు వర్తకుడిని అతని అల్లుడిని దొంగలుగా భావించి కారాగారంలో బంధిస్తారు. ఇక్కడ వారి ఇంట్లో భార్య లీలావతి, కూతురు కళావతి కూడా దరిద్రంతో కష్టాలు పడతారు. ఒకరోజు కళావతి ఒక ఇంట్లో జరుగుతున్నటువంటి సత్యనారాయణ వ్రతాన్ని చూసి ప్రసాదము తిని ఇంటికి వచ్చి తల్లికి చెబుతుంది. వారు తమ తప్పును తెలుసుకొని ఇంట్లోనే స్వామివారిని క్షమించమని వేడుకుంటూ వ్రతము చేస్తారు. వెంటనే అక్కడ రాజుగారికి కలలో స్వామివారు కనిపించి వర్తకులు నిర్దోషులని చెప్పి వారిని విడుదల చేయిస్తారు. తిరిగి వస్తున్నప్పుడు ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల మళ్ళీ వారి పడవ నీట మునిగిపోతుంది. మళ్ళీ వారు స్వామిని ప్రార్థించి
ప్రసాదము తీసుకోగానే పడవ సురక్షితంగా పైకి వస్తుంది. కాబట్టి స్వామివారికి ఇచ్చిన మాటను అక్కడ వారు నిలబెట్టుకున్న తర్వాత వారికి కలిగినటువంటి ప్రయోజనం అది. 3 మరియు 4 అధ్యాయాల నుంచి మనము తెలుసుకోవాల్సినటువంటి సత్య జ్ఞానం ఏమిటంటే, భగవంతుని కృపకు పాత్రులైన తరువాత ఆ యొక్క కృతజ్ఞతా భావాన్ని మనము ఎప్పుడూ నిలబెట్టుకోవాలి, అహంకారానికి వెళ్ళకూడదు అనేటటువంటి సత్యాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. భగవంతుడి దృష్టిలో పేద ధనిక అనేటటువంటి భావాలు ఉండవు. ఆయన అనుగ్రహాన్ని వారి వారి అర్హత అంటే భక్తి, శ్రద్ధ, సాధన పూర్వకంగా వారు చేసుకున్నటువంటి ఆ యొక్క విధి విధానాలను అనుసరించి ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. కానీ భక్తుడు ఒక్కసారి అనుగ్రహం పొందిన తర్వాత వచ్చినటువంటి ధనము చేత కావచ్చు, అనుగ్రహ విశేషాల చేత కావచ్చు, ఆ ఫలితాల వల్ల కావచ్చు, తనను తాను మరిచిపోయి అహంకారాన్ని పొంది భగవంతుణ్ణి కూడా మరిచి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది మానుకోవాలి. అటువంటి పద్ధతి తప్పు అని మనకు ఈ యొక్క అధ్యాయాల ద్వారా నిరూపణం అవుతోంది. కాబట్టి సత్య దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క సత్య జ్ఞానాన్ని అనుసరించి ఈ అధ్యాయాల ప్రకారం మనము భగవంతుని కృపకు ఎప్పుడూ పాత్రులుగా ఉండాలి, కృతజ్ఞతతో ఉండాలి, అహంకార రాహిత్యంగా ఉండాలి అనేటటువంటి జ్ఞానాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఇక పంచమాధ్యాయం పరిశీలిద్దాం. తుంగధ్వజుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఒకరోజు అతను అడవిలో తిరుగుచూ ఉండగా అక్కడ ఉన్నటువంటి గోపాలురు అందరూ కలిసి ఎంతో భక్తితో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని రాజుగారికి కూడా ప్రసాదం ఇస్తారు. కానీ అతను అహంకారముతో ఆ ప్రసాదాన్ని తీసుకోకుండా తృణీకరించి వెళ్ళిపోతాడు. దానివల్ల తదనంతర కాలములో అతని రాజ్యము శత్రువుల పాలవుతుంది. అతని కొడుకులు నశిస్తారు. చివరకు రాజు తన తప్పు తెలుసుకొని తిరిగి అదే అడవికి వచ్చి ఆ గోపాలులతో కలిసి స్వయంగా తానే వ్రతము చేసి ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తాడు. వెంటనే అతని కష్టాలన్నీ తొలగిపోయి పూర్వ వైభవం లభిస్తుంది. ఈ 5 అధ్యాయాల పఠనము తరువాత మంగళహారతి ఇవ్వాలి. ఆ తర్వాత ప్రసాద వితరణము చేయాలి. మంగళహారతి కార్యక్రమం నిర్వహించే ముందు మరొక్క విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ యొక్క 5 అధ్యాయాలను విన్నటువంటి మనం ఇందులో ఉన్నటువంటి ప్రధాన సందేశాలను మరొక్కసారి నెమరు వేసుకుందాం. అదేమిటంటే, సత్యాన్ని ఆచరించాలి, ధర్మాన్ని ఆచరించాలి, భగవంతుడికి ఎప్పుడూ కృతజ్ఞతతో మనం ఉండాలి. అలాగే వేడుకున్నటువంటి చేసుకున్నటువంటి మొక్కును ఎప్పుడూ మరవకూడదు. భగవంతుని ప్రసాదాన్ని తృణీకరించకూడదు. ఇటువంటి సందేశాలను ఈ యొక్క 5 అధ్యాయాలు కూడా మనకు తెలుపుతున్నాయి. అలాగే సత్యనారాయణ స్వామి వారి వ్రత విధానంలోని పరమార్థము సత్యాన్ని ఆచరించటం. సత్యాన్ని ఆచరించేటటువంటి భక్తుడు ఎప్పుడూ కూడా భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడిగానే ఉంటాడు. సత్య ధర్మాలను ఆచరించాలి, సత్యాన్ని కాపాడాలి, సత్యాన్ని నిలబెట్టాలి, ఆచరించాలి అనేటటువంటి నిగూఢ అర్థాన్ని ఈ యొక్క వ్రత విధాన ఆచరణలలో ప్రతి మానవుడికి ఒక జ్ఞానోపదేశంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారు నారద మహర్షి ద్వారా అనుగ్రహించటం జరిగింది. సత్యాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి కష్టాల పాలవడు, భగవంతుడు తనకు తోడుగా ఉంటాడు అని ఒక భరోసా ఇచ్చేటటువంటి వ్రత విధానమే శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత విధానము. లౌకికంగా ఉన్నటువంటి కష్టాలు కావచ్చు, ఎటువంటి కష్టాలైనా కావచ్చు, సౌఖ్యాన్ని పొందటానికి కావచ్చు, సంపదను పొందటానికి కావచ్చు, ఆరోగ్యాన్ని పొందటానికి కావచ్చు, ఐశ్వర్యాన్ని పొందటానికి కావచ్చు, దేనికైనా కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రత విధానం అనేటటువంటిది ఆమోదయోగ్యమైనటువంటిది, ఆచరణీయమైనటువంటిది, ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు శ్రద్ధాభక్తులతో ఉదయం నుండి సాయంత్రం దాకా
ఉపవాసం ఉండి, ఉపవాసము అంటే భోజనము తినకుండా ఉండటము కాదు, భగవంతుడికి దగ్గరగా ఉండటము, ఆయన యొక్క ధ్యాసలో ఉండటము, ఉపవసించటము, అటువంటి పద్ధతిని పాటించి తమ యొక్క భక్తి శ్రద్ధ పూర్వకమైనటువంటి భావనలతో అసుర సంధ్య వేళ వ్రతాన్ని ఆచరించి ఆ యొక్క సత్ఫలితాన్ని పొందగలరు అని మేము కోరుకుంటున్నాం. ఇటువంటి అనేకమైనటువంటి అంశాల కొరకు ధర్మభక్తి టీవీని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఎన్నో విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. జై సీతారాం. ఇప్పుడు మంగళం పాట పాడుకుందాం. మంగళం మంగళం నిత్య జయ మంగళం, సత్యదేవ రూపునికి నిత్య జయ మంగళం, వ్రతదేవ ప్రియాయ నిత్య శుభ మంగళం, శ్రీలక్ష్మీ సమేతునికి నిత్య జయ మంగళం. మంగళం కరుణాకర మీకు నిత్య జయ మంగళం. ధర్మభక్తి టీవీ భక్తులను కాపాడు దేవ, శ్రీ సత్యనారాయణ స్వామికి జయమంగళం, మీకు శుభమంగళం. నిత్య శుభమంగళం, నిత్య జయ మంగళం, నిత్య జయ మంగళం, నిత్య ప్రియ మంగళం. జయ శ్రీ లక్ష్మీ సమేత సత్యనారాయణ స్వామికి జయము జయము.